క్రైస్తవులలో 90% మంది బైబిల్ చదవరండి. 99% మంది అని కూడా చెప్పుకోవడానికి ఏమాత్రం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. బైబిల్ చదవరు. ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మేస్తారు. మొట్టమొదటి వాళ్ళు చెప్పిన దాన్ని బైబిల్ దగ్గరకు తీసుకురారు. వాళ్ళు సత్యం చెబుతున్నారా అసత్యం చెబుతున్నారా గమనించుకోరు. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. నువ్వు గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోతూ ఉంటే ఎదటి వాడు నిన్ను మోసగించడానికి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. అంత దారుణమైన పరిస్థితులు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయి. దుష్టుడు క్రైస్తవుల మనోనేత్రాలను మూసేస్తున్నాడు. వాడు బైబిల్ని చదవలేడు. పోనీ ఎవరైనా బలవంతంగా నేత్రాలు తెరుచుకుని బైబిల్ని చదివి ఏమంటే దానిలోని సారాంశాన్ని చెప్పి మిగిలిన వాళ్ళ మనోనేత్రాలు వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటే చెబుతున్న మాటలు వినరు, బాగుపడరు. ఎన్ని డినామినేషన్లు అండి క్రైస్తవ్యంలో, ఎన్ని బోధలండి, ఎన్ని సంఘాలండి. ఎందుకు ఇన్ని బోధలు వచ్చాయి? ఎందుకు ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం అయిపోతున్నారు? కేవలం బైబిల్ చదవకపోవడం వల్ల. కాబట్టి అందరూ వాక్యాన్ని బాగా చదవండి, బాగా నేర్చుకోండి, ఆకలింపు చేసుకోండి. ప్రతిరోజు లైవ్కు రండి, ప్రతి వారం క్లాసెస్కు రండి. మీకు నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.